హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ యాస్మీనా. సో ఈరోజు వీడియో ఏంటి అంటే బేబీ హోమ్ మేడ్ సెర్లాక్ ఉగ్గుని ఎలా రెడీ చేసుకోవాలి అని నేను మీకు చూపిస్తున్నాను. అంటే ప్రిపరేషన్ అనమాట. సో నేను ఆల్రెడీ వీటికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి పప్పులు యాడ్ చేయాలి, ఇవన్నీ కూడా ఎంత మెజర్మెంట్లో యాడ్ చేయాలి అని కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకున్నాను అండ్ ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ హోమ్ మేడ్ సెర్లాక్ ఒక 1 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం కలుపుకున్న దాన్ని బట్టే మనకి ఆ ఉగ్గు అనేది మంచిగా అవుతుంది. సో ఇలా కలుపుకొని పెట్టేసుకున్న తర్వాత సో చూస్తున్నారు కదా వీడియోలో, ఎక్కడ కూడా మనకి ఇక్కడ ఉండలు అనేది ఉండకూడదు, మంచిగా మిక్స్ అయిపోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి నేను ఇక్కడ టీ గ్లాస్ అనమాట, మనకి మామూలుగా చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదా అవి, సో వాటితో ఒక 1.5 గ్లాస్ అంత వాటర్ని అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. సో ఇలా 1.5 గ్లాస్ వాటర్ని తీసుకోవాలి. సో ఈ వాటర్ కూడా వేడి చేయాలి, అంటే మరిగించాలి. మరీ ఎక్కువగా మరిగించకూడదు, జస్ట్ మామూలుగా వేడి చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అన్నమాట. సో ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కలిపి పెట్టుకున్నాం కదా ఉగ్గుని, సో ఇది ఇందులోకి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఇందులోకి వేసుకోవాలి. వేసుకునేటప్పుడు కూడా ఇలా కలుపుకోవాలి, లేదు అంటే ఒకటే దగ్గర పడిపోయి అది మళ్ళీ మనకి గట్టిగా అయిపోతుంది అనమాట. సో ఇలా వేసుకొని బాగా కలుపుతుండాలి. సో కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండాలి దీన్ని. ఒకసారి ఆగితే మళ్ళీ అది మనకి ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది. ఇందులోకి లైట్గా జస్ట్ ఒక పించ్ అంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మరీ ఎక్కువగా అయితే యాడ్ చేయకూడదు, జస్ట్ ఒక చిన్న కొంచెం పించ్ లిటిల్ ఇలా వేసుకొని మొత్తం అంతా కూడా మళ్ళీ కలుపుకోవాలి. సో కలుపుకున్న కొద్దీ ఇది మనకి దగ్గర పడుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఇలా వస్తున్నట్లయితే మనకి ఉగ్గు బాగా ఉడుకుతున్నట్టు. సో ఇది రెడీ అవుతున్న కొద్దీ కొంచెంగా దగ్గర పడుతుంది, ఇంకా చల్లగా అయిన తర్వాత ఇంకా కాస్త దగ్గర పడుతుంది. సో అందుకే వాటర్ని ముందే మనం క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి నేను ఇక్కడ హోమ్ మేడ్ గీ అనమాట, ఇది ఇంట్లో రెడీ చేసుకున్న గీ అంటే నెయ్యి. సో ఇలా కొంచెం యాడ్ చేసుకోవాలి. నెయ్యి కూడా మరీ ఎక్కువగా యాడ్ చేయకూడదు, జస్ట్ టేస్ట్కి వాళ్ళకి టేస్ట్కి ఉండేటట్టుగా జస్ట్ కొంచెం యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. సో ఇలా మొత్తం అంతా కూడా కలుపుకొని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, మన థిక్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఉగ్గు ఉడికిందా లేదా అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది అక్కడ. సో ఇలా మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. సో అంతే అండి, ఇలా కలుపుకొని మనం థిక్నెస్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, అది చల్లగా అయిన కొద్దీ మనకి థిక్నెస్ అనేది గట్టి పడుతుంది. సో ఇంతే అండి ప్రిపరేషన్. సో వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.